ఒకనాడు శ్రీకృష్ణుడు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో వేట కోసం వచ్చిన జర అనే ఒక బోయవాడు ఒక జింకని చూస్తాడు. ఆ జింకని చూసి తను ఎంతో సంతోషంతో ఆ జింకకి గురి పెడతాడు. అలా జర జింకకి గురిపెట్టి బాణం వదలగానే జింక తప్పించుకుని పారిపోతుంది. కానీ ఆ బాణం అలా వెళ్ళి శ్రీకృష్ణుని పాదంలో తగులుతుంది. దూరం నుంచి ఇది చూసిన జర జింకకే తగిలిందనుకొని ఆనందంగా పరిగెట్టుకుని వెళ్ళగా అక్కడ శ్రీకృష్ణుడు కనబడతాడు. ఇలా శ్రీకృష్ణుడు తన అవతారాన్ని విడిచిపెడతారు. శ్రీకృష్ణుని దేహం దహన సంస్కారం తర్వాత అతని హృదయం మాత్రం నీలంగా మెరుస్తూ ఉంటుంది. ఆ హృదయాన్ని అర్జునుడు ఒక చెక్క కట్టి నదిలో వదులుతాడు. ఆ హృదయం అలా వెళ్తూ వెళ్తూ పూరి నగరానికి వచ్చి చేరుకుంటుంది. ఆ హృదయాన్నే ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహాలలో భద్రపరిచి ఉంటారు. దాన్నే బ్రహ్మ పదార్థం అని కూడా పిలుస్తారు.